అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. ఇప్పుడైతే నేను హైదరాబాద్ బడా గణేష్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఆగస్టు 16, 2024కి సంబంధించిన మార్నింగ్ అప్డేట్ అనమాట. సో నేను నిన్న రాలేదు, 15 ఆగస్టు. సో ఊరికి వెళ్ళుండే. సో చిన్న ప్రాబ్లం అయితే వచ్చిండే. మా అన్న కొడుకు కొంచెం చనిపోయింది అనమాట. సో అందుకని చెప్పేసి నేను రాలేకపోయాను. సో నిన్న నైట్ అయితే మళ్ళీ రిటర్న్ అయితే రావడం జరిగింది. సో నిన్న నైట్ కూడా ఇక్కడ మనకు చాలా అంటే చాలా భారీ వర్షం అయితే వచ్చిందనమాట. సో అందుకే నేను ఇప్పుడే మార్నింగ్ అయితే వచ్చేసి మీకు ఆ మార్నింగ్ అప్డేట్ ఇద్దామని చెప్పేసి వచ్చేసినా అనమాట. సో అదేవిధంగా ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, పాత వాళ్ళు అయితే లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ చేయండి. సో స్వామివారి దగ్గర ఏమేమి అప్డేట్స్ ఉన్నాయి, ఎంతవరకు పనులు జరిగిపోయినాయి, మొత్తం అయితే మీకు డీటెయిల్ టు డీటెయిల్ అయితే చూపిస్తా. సో ప్రతి ఒక్కరు అయితే లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అందరికీ. జై శ్రీ గణేష్, జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. ఆగస్టు 16 మార్నింగ్ అప్డేట్ అనమాట. సో స్వామివారి దగ్గర లాంగ్ వ్యూ అయితే చూసుకోవచ్చు మీరు. అదేవిధంగా ఒకసారి జూమ్ చేసి డీటెయిల్ అయితే మీకు చూపిస్తా చూడండి. సో పైన మనకి ఏదైతే 7 సర్పాలు నాగపాములు వచ్చినాయో అక్కడైతే మనకు ఆ సర్పాలకు సంబంధించి మనకు కళ్ళు కానీ, సో మనకు బుసలు కొట్టినప్పుడు మనకు ఏదైతే కూరలు బయటకు వస్తాయి కదా, ఆ కూరలు కొట్టడం కానీ సో చూసుకోవచ్చు మీరు. జూమ్ చేస్తా అక్కడైతే వర్క్ అయితే జరుగుతుంది చూడండి. పైన అయితే ఒక మట్టి కళాకారు, తమిళనాడు సంబంధించిన మట్టి కళాకారు అన్న వాళ్ళు అయితే చేస్తున్నారు. ఒక అన్న అయితే పైన కూర్చొని అయితే ఇప్పుడు వర్క్ అయితే చేస్తున్నాడు. కొంచెం జూమ్ చేస్తాం, మరి కనిపించకపోవచ్చు. మామూలుగా అయితే ఒక సైడ్ అయితే మీకు కళ్ళు అయితే కనిపిస్తున్నాయి చూడండి. ఈ విధంగా అనిపిస్తాయి. సో అదేవిధంగా మనకు స్వామివారికి ఏదైతే ఫేస్ ఏదైతే ఉందో, ఫేస్కి సంబంధించి కళ్ళు కానీ, అదేవిధంగా దంతాలు కానీ, సో చెవులు కానీ, స్వామివారి హెయిర్ కానీ. సో ప్రతిసారి మనకు గణేశునికి ఒక సైడ్ దంతం వచ్చేసి సగం ఉంటుంది, ఒక సైడ్ ఫుల్గా ఉంటుంది కదా. సో ఆ దంతం వరకు కూడా జరిగిపోయింది అనమాట. సో త్రాళ్ళేరు వరకు అయితే మొత్తం కంప్లీట్గా మన స్వామివారి ఫేస్కి అయితే కంప్లీట్ అయిపోయింది. అదేవిధంగా దేవతలకు, అదేవిధంగా దేవుళ్ళకు మనకు బ్రహ్మ, విష్ణు, శివుడు, సో మనకి ఈ దేవుళ్ళకి కానీ, మరి ఇక్కడ అమ్మవార్లకు కానీ పార్వతి అమ్మవారు, సరస్వతి అమ్మవారు, లక్ష్మీదేవత అమ్మవారికి సంబంధించిన మనకి ఏదైతే గౌడ భాగం ఉంటుంది కదా ఇక్కడ కింద, సో అక్కడ కానీ మరియు హెయిర్ కానీ, సో అన్నీ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది అనమాట. సో కింద చూసుకున్నట్లయితే మనకు స్వామివారికి ఆశీర్వదించే చేయి చూసుకున్నట్లయితే, ఆశీర్వదించే చేయి కూడా మనం చూసుకోవచ్చు. మధ్యలో డైమండ్గా వేళ్ళకు వచ్చేసి గీతలు. సో ఇక్కడ మనకు మీకు బ్యాక్ సైడ్ యథావిధంగా తెలుసు ఇంకా ఆయుధాలు అయితే ఉన్నాయి 6 చేతుల్లో. సో ఇక్కడ కూడా మనకు లడ్డు పెట్టుకున్న చేయి, అక్కడ కూడా మనకు ఆయుధాలు అయితే సేమ్ అదే విధంగా ఉన్నాయన్నమాట. సో ఆల్మోస్ట్ త్రాడ్ లేయర్ కోటింగ్ స్వామివారికి మనకి ఏదైతే బొజ్జ వరకు ఉందో అక్కడ వరకు అయితే అయిపోయింది. సో ఇంకా ఇక్కడ కింద పంచ వరకు అయితే కాలేదనమాట. సెకండ్ లేయర్ కోటింగ్ మాత్రమే అయిపోయింది. అక్కడ పంచ వరకు వచ్చేసరికి త్రాడ్ లేయర్ కోటింగ్ ఇంకా కాలేదు. సో పాదాలు చూసుకోవచ్చు స్వామివారి. ఒకసారి మీరు లేట్ చేయకుండా మనం ఇంకో దగ్గరికి వెళ్ళిపోతే డీటెయిల్గా మాట్లాడేసుకుందాం. ఒకసారి స్వామివారి దగ్గర చూడండి, లాంగ్ వ్యూ అయితే చూపిస్తా. సో లేట్ చేయకుండా మనం డొనేషన్ కౌంటర్కి అయితే వెళ్ళిపోయి ఫస్ట్ మనకు రైట్ సైడ్ అయితే శ్రీనివాస కళ్యాణంలో, తర్వాత నెక్స్ట్ బాలారాముడు, రావుకేతు, సో శివర పార్వతుల కళ్యాణం చూసేసుకుందాం. చాలామంది భక్తులు అయితే మనకు డొనేషన్ కౌంటర్ దగ్గరకు వచ్చి తోచినంత గణేశునికి అయితే చందా రూపంలో రాస్తూ ఉంటారన్నమాట. ఇక్కడ అదేవిధంగా పోస్టర్ తీసుకొచ్చి మనకు సో చూసుకోవచ్చు. మనకి ఇక్కడ అన్న వాళ్ళు అయితే త్రాడ్ లేయర్ కోసం ఇక్కడ మట్టి అయితే పెట్టుకున్నారు చూడండి. కాళ్ళతోటి అయితే దొక్కేసుకొని ఇక్కడ పెట్టేసుకున్నారు. సో అక్కడ కూడా ముద్దలకు అయితే పెట్టేసుకున్నారు అన్నమాట. సో ఏదైతే మనకు స్వామివారికి వస్త్రాలు చేయాలంటే ఆ విధంగా మనకు అన్నవాళ్ళు క్లాతులు ఒక బకెట్లో మట్టిని ముంచేసుకొని ఆ విధంగా అయితే రెడీ చేసేసుకొని మనకు వస్త్రాలు అయితే వేస్తున్నారు. స్వామివారికి షాలో కావచ్చు, పంచ కావచ్చు, అమ్మవారికి శారీ కావచ్చు. సో ఆ విధంగా కట్ చేసుకొని మనకు బకెట్లో ముంచేసుకొని అయితే రెడీ చేస్తారు అనమాట. సో అదేవిధంగా మనకు రైట్ సైడ్లో చూసేసుకుందాం శ్రీనివాస కళ్యాణం. అమ్మవార్లని, విగ్రహమూర్తులను ఎంతవరకు అయితే మనకు వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడైతే మనకు ఏదైతే ఇక్కడ మనకు స్వామివారికి మండపంలోకి ఆర్చులకు వస్తుందో ఇక్కడ డిజైనింగ్. సో సెకండ్ లేయర్ అయితే అయిపోయింది అనమాట, మట్టి బంగమట్టితోటి. సో బంగమట్టితోటి సెకండ్ లేయర్ అయితే అన్నవాళ్ళు రెడీ చేశారు. సో ఇక్కడ అన్నవాళ్ళు వచ్చేసి కింద స్వామివారికి ఏదైతే బేస్ ఉందో ఆ బేస్ కాడ కూడా మనకు ఆ వైట్ పిఓపి తోటి మనకు ఆ కొబ్బరి నార తీసేసుకొని ఆ విధంగా పెట్టేసుకుంటూ వస్తున్నారు చూడండి. సో అన్నవాళ్ళు ఇక్కడ మనకి స్వామివారికి ఏదైతే విగ్రహమూర్తులకు అమ్మవారికి శారీ చూసుకోవచ్చు. అమ్మవారి చేతిలో పూలదండ కానీ, అమ్మవారి చేతిలో కమలం పువ్వు, మరియు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే అందంగా అయితే తీర్చిదిద్దారు అన్నవాళ్ళు, మన జోగారావు సారు వాళ్ళు. సో మధ్యలో సముద్రుడు, మనకి ఇక్కడ శ్రీనివాసుడు, విష్ణుమూర్తి అన్నమాట.
విష్ణుమూర్తి అనొచ్చు, శ్రీనివాసుడు అనొచ్చు, శ్రీనివాస కళ్యాణం. సో అన్నీ ఆ దేవుడే అనమాట. సో చూసుకోవచ్చు ఇక్కడ అన్న వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారు. అట్లా బకెట్లో మనకు వైట్ ఏదైతే పిఓపి ఉందో అది అందుట్లో కలిపేసుకొని ఆ కొబ్బరి నారతోటి ఈ బేస్ అయితే మనకు కంప్లీట్గా మొత్తం అన్న వాళ్ళు అయితే ఫినిష్ చేసేస్తున్నారు అనమాట. సో మనకు రైట్ సైడ్ మండపంలో చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ వర్క్ ఏం లేదనమాట. మొన్న చూపించినప్పుడే కంప్లీట్ అయిపోయింది శ్రీనివాస కళ్యాణానికి సంబంధించి అప్డేట్. సో చూసుకోవచ్చు మీరు ఒకసారి. మనకు ఫెస్టివల్ వచ్చి ఇంకా 22 days మాత్రమే ఉందన్నమాట. అయిపోతుంది అబ్బా ఆల్మోస్ట్ ఒక 2 రోజులు 3 రోజులు ముందరనే అయితే మనకు గణేశుడు అయితే కంప్లీట్ అయిపోతాడు. ప్రజలకైతే దర్శనం చేసుకోవడానికి అందుబాటులోకి అయితే రెడీ చేసి పెడతారు మనకు అన్న వాళ్ళు వచ్చేసి. సో నెక్స్ట్ వచ్చేసి మనం బాలారాముడు చూసేసుకుందాం. ఇక్కడ చూడండి ఏ విధంగా ఆరేసుకున్నారు. ఈ విధంగా అయితే మట్టిలో కలిపేసుకొని మనకి ఈ గోన సంచులతోటి మనకు అమ్మవారి కావచ్చు, స్వామివారి కావచ్చు, ఈ విధంగా అయితే మనకు అన్నవాళ్ళు అయితే పెట్టేస్తారు అనమాట వస్త్రాలు. సో ఇక్కడ చూడవచ్చు మనకు బాలరాముడు అయితే పీఠం ఏదైతే ఉందో పీఠానికి అయితే మనకు త్రావుడు లేయర్ అయితే అయింది. కానీ సో స్వామివారికి అయితే కాలేదనమాట బాలరామునికి రామ్లల్లా. సో అదేవిధంగా ఒట్టిగా అయితే ఉన్నాడు చూడండి, ఎండుగా పోయినట్టు ఏ విధంగా ఉన్నాడు. ఫస్ట్ లేయర్లోనే అయితే ఉన్నాడు, సెకండ్ లేయర్లో ఉన్నాడు అనమాట. సో థర్డ్ లేయర్ ఫినిషింగ్ వస్తే మాత్రం చాలా అంటే చాలా బ్యూటిఫుల్ అందంగా అయితే మన బాలరాముడు అయితే కనిపిస్తాడు. సో అదేవిధంగా ఆర్చ్ చూసుకోవచ్చు బ్యాక్ సైడ్. ఇక్కడ ఈ బ్యాక్ సైడ్ ఇట్లా పగులు వచ్చినట్టు చాలా మంది పగులు వస్తుంది అనుకుంటారు. కానీ థర్డ్ లేయర్ వచ్చే వరకు మనకు ఫినిషింగ్ టచ్ అయితే ఇస్తారు అన్న వాళ్ళు. అప్పుడైతే క్లియర్ అయితే కనిపించదు. ఇక్కడ మనకు దశావతారాలు మొత్తం అయితే వస్తాయి అన్నమాట. దేవుళ్ళు అయితే అది కూడా మట్టితోటే రెడీ చేస్తారు మనకు. ఇక్కడ మనకు హనుమంతుడు వస్తాడు, అటు సైడ్ గరుడుమంతుడు వస్తాడు అనమాట. సో మనకు బ్యాక్ సైడ్ కొండలు చూసుకున్నట్టయితే ఈ కొండల వరకు కూడా చూడండి ఎంతవరకు అనేది అయిందనేది. అక్కడ మనకు మొన్న చూపించినప్పుడు అక్కడ మట్టి అయితే పెట్టలేకుండే. సో మట్టి కూడా మనకు క్లాత్కి అయితే మట్టి పెట్టేశారు. సో అక్కడ శాల్వా చూసుకోవచ్చు మీరు. సెకండ్ లేయర్ కూడా శాల్వా అనేది కంప్లీట్ అయిపోయింది. ఇది కూడా ఒక అప్డేట్ అనమాట. అదేవిధంగా ఒకసారి స్వామివారి పాదాలు అయితే చూపిస్తా చూడండి. సో ఎంతో లక్షల మంది అయితే ఈ పాదాలనే మనం దర్శనం చేసుకుంటారు. స్వామివారి పాదాల దగ్గర వచ్చి ఇంకా థర్డ్ లేయర్ అయితే కంప్లీట్ కాలేదనమాట. సో ఇక్కడ మనకు స్వామివారికి ఓన్లీ పంచ ఈ పాదాలు ఒక థర్డ్ లేయర్ ఒకటి కొంచెం వర్క్ అనేది జరగలేదు. సో అదొకటి మిగిలి ఉంది బ్యాలెన్స్ వచ్చేసి మనకు. సో అదేవిధంగా ఇక్కడ ముష్కరాజు కూడా మనకు ఒట్టిగా అయితే అయిపోయింది అనమాట, ముష్కరాజు కూడా. సో అదేవిధంగా రాహుకేతులు చూసుకోవచ్చు. మనకు రాహుకేతులకు వచ్చేసి ఇక్కడ థర్డ్ లేయర్ అయితే జరిగిందనమాట. కాకపోతే స్వామివారికి నడుము భాగం నుంచి పై వరకు అయితే జరగలేదు. సో చూసుకోవచ్చు మీరు ఒకసారి. మొత్తం అయితే ఒట్టిగా అయిపోయింది చూడండి మనకు. నిన్న నైట్ కూడా వర్షం వచ్చిండే. స్వామివారి విగ్రహమూర్తులు అయితే వర్షం వచ్చినా కూడా ఏమింత మనకు డ్యామేజ్ ఏం కాలేదు. సో మొత్తం ఈకో ఫ్రెండ్లీ మట్టితో అయితే మనకు రెడీ అవుతుంది అనమాట. సో చూసుకోవచ్చు ఒకసారి మీరు. ఇక్కడ వస్త్రాలు అయితే మనకు చూడండి స్వామివారికి సంబంధించిన వస్త్రాలు ఈ విధంగా ఆరేసుకున్నారో చూడండి. తాడు మీద అయితే ఈ విధంగా ఆరేసారు అన్నవాళ్ళు. సో ఇట్లా రెడీ చేసేసుకొని మనకు స్వామివారి కావచ్చు, అమ్మవారి కావచ్చు, అదేవిధంగా మనకు మధ్యలో విష్ణుమూర్తి కూడా వస్తాడు అనమాట. మొత్తం అయితే మనకు పెట్టడం అయితే జరుగుతుంది అనమాట అక్కడ స్వామివారికి. అదేవిధంగా రాహుకేతు బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా మనకు శాల్వాకు కానీ బ్యాక్ సైడ్ మనకి ఏదో బ్యాక్ డ్రాప్ ఉందో అక్కడ కూడా అయితే వర్క్ అనేది కంప్లీట్గా జరిగింది అనమాట. సెకండ్ లేయర్ వరకే. సో సెకండ్ లేయర్ వరకే జరిగింది. సో థర్డ్ లేయర్ ఒకటి కావాలి. ఇంకా స్వామివారికి థర్డ్ లేయర్ ఎప్పుడు చేస్తారంటే పంచ చేసినప్పుడు శాల్వా కూడా వేసేస్తారనమాట. సో అదేవిధంగా మనకు లెఫ్ట్ సైడ్లో శివపార్వతుల కళ్యాణం చూసేసుకుందాం. సో ఇక్కడ మనకు శివపార్వతుల కళ్యాణం వచ్చేసి ఇక్కడ అన్నవాళ్ళు అయితే ఇక్కడ స్వామివారికి వేలుకు సంబంధించి కావచ్చు మరియు చిన్న చిన్న పార్ట్స్ అనమాట ఈ విధంగా రెడీ చేసేసి పెట్టుకుంటున్నారు మనకు అన్నవాళ్ళు, మట్టి కళాకారులు అన్నవాళ్ళు, తమిళనాడు సంబంధించిన అన్నవాళ్ళు. సో అదేవిధంగా మనకి ఇక్కడ స్వామివారు మనకు శివుడు అయితే రెడీ అయిపోయాడు అనమాట. సో శివుడు చూసుకోవచ్చు ఒకసారి. స్వామివారి పాదాలు కూడా మనకు ఫినిషింగ్ టచ్ అయితే అయిపోయింది. సో ఇక్కడ మనకు స్వామివారి పాదాలు పైన చూసుకున్నట్టయితే స్వామివారికి పంచ పులి చర్మంతో అయితే వస్తారనమాట. స్వామివారి బోలశంకరుడు అయితే మనకు పులి చర్మంతో అయితే కూర్చుంటాడు కాబట్టి సో ఆ విధంగా అయితే చూసుకోవచ్చు మీరు ఏ విధంగా రెడీ అయిపోయిందో. పైన కూడా మనకి హెయిర్కు సంబంధించిన గంగాదేవి కూడా వచ్చింది. మెడలో నావుపాము, రుద్రాక్షలు, చేతి కానీ అదేవిధంగా డ్రెస్ చూసుకోవచ్చు మీరు. మధ్యలో విష్ణుమూర్తి విగ్రహం అన్నారు, విష్ణుమూర్తి అని అంటున్నారు చాలామంది. సో విష్ణుమూర్తి వస్తుందా ఏమొస్తుందో ఒకసారి కామెంట్ చేయండి. సో అదేవిధంగా అమ్మవారు కూడా గజమాల వచ్చేసింది. సో అమ్మవారిని చూపించకూడదు ఎందుకంటే క్లాత్ పెట్టలేదు కాబట్టి నేను చూపిస్తలేను.
సో ఓన్లీ ఇక్కడికే అయితే చూపిస్తున్నాను అనమాట. రైట్ సైడ్ మనకు లెఫ్ట్ సైడ్ మండపంలో వచ్చేసి అప్డేట్ స్వామివారి అప్డేట్ ఇదన్నమాట. సో అదేవిధంగా మనకి ఇక్కడ కూడా ఏదైతే ఆర్చిలాగా మండపం వస్తుందో ఇక్కడ కూడా సెకండ్ లేయర్ మట్టి వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట. ఆల్మోస్ట్ అట్లా పై వరకు ఇట్లా కంప్లీట్ అయిపోయింది అనమాట. సో స్వామివారికి సంబంధించి ఈరోజు మార్నింగ్ అప్డేట్ ఇది. సో అదేవిధంగా మా కష్టాన్ని గుర్తించే ప్రతి ఒక్కరికి కొంచెం లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. సో మరిన్ని మంచి మంచి వీడియోలతో అయితే మేము ముందరికి వస్తా. మరొక బ్లాగ్ తోటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ అందరికీ. జై శ్రీ గణేశ, జై శ్రీరామ్.